తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. దాదాపు 70 కంపెనీలు పాల్గొనగా 4850 మంది నిరుద్యోగ యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 450 మందికి నియామక పత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ భృతి చేయడంలో విఫలమైందని అన్నారు విద్యార్థులు. ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చూసి రిజిస్టర్ అయ్యాము. రిజిస్టర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ ఉన్నాయి. అందులో మాకు నచ్చినవి మా స్కిల్స్ని బట్టి మేము సెలెక్ట్ చేసుకున్నాము. దగ్గర 70,000 ఆపర్చునిటీస్ దాకా ఉన్నాయని చెప్పారు సార్. చాలా మటుకు కంపెనీస్ మాకు చాలా మటుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఎలా పర్ఫామ్ చేయాలి, ఇంకా మా స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అవన్నీ చాలా వరకు చెప్పారు. మా స్కిల్స్కి తగిన జాబ్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ. సార్ ఎక్స్ఎంపీగా ఉండి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. సార్ ఇలా పోస్ట్ పెడితే చూసి వెంటనే రిజిస్టర్ అయ్యాము. ఇక్కడికి వచ్చాక చాలా రకమైన కంపెనీస్ ఉన్నాయి. మన క్వాలిఫికేషన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకుని మనం ఇంటర్వ్యూ ఇవ్వాలి. వాళ్ళు ఇంకా ఏమి కోపప్ చేసుకోవాలో అన్నీ మనకి చెప్తున్నారు. ఇంకా ఎంత బాగా పర్ఫామ్ చేయొచ్చో చెప్తున్నారు. ఎక్స్ఎంపీగా ఉంటేనే ఇంత మంచిగా ఆపర్చునిటీస్ ఇస్తున్నారంటే ఇంకా ఎంపీ అయితే ఇంకా మంచిగా ఉంటారు, ఇంకా మంచి అవకాశాలు కల్పిస్తారు అని అనుకుంటున్నాం. సార్ ఇలా పోస్ట్ పెడితే చూసి